నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం। నాగాయలంక దిగువ గ్రామాల్లో మట్టి మాఫియాతో రేషన్ మాఫియాతో ఇబ్బంది పడుతున్న ప్రజానికం। గణపేశ్వరం గ్రామం ప్రజలు మట్టి మాఫియాపై రేషన్ మాఫియా అధికార యంత్రానికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపం లేదని ఆ ఊరి గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। మేము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు ఊరి గ్రామ ప్రజలందరూ కలిసి ఎంఆర్ఓ గారిని డిటి గారిని కలిసి వినతి పత్రం అందజేస్తామని గ్రామస్తులు అందరూ ముక్త కంఠంతో తెలియజేశారు। ముందుగా అందరికీ నమస్కారాలు। ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రేషన్ బియ్యం వాహనాలు నిలిపేశారు। సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు। అయినప్పటికీ ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం। డీలర్లకు ఎప్పుడైతే షాపుకి బియ్యాలు ఇచ్చారో మా గ్రామంలో మాది దగ్గరగా 2 కిలోమీటర్లు వెళ్ళిపోయి బియ్యం తెచ్చుకోవాలి। మాది ఎస్ఐ గ్రామంలో ఏ డీలర్కి ఇచ్చినా సరే మా గ్రామంలో వచ్చి బియ్యం పెట్టాల్సిన కోరుతున్నాం। అదేవిధంగా గ్రామంలో బియ్యం అక్రమంగా ఎక్కడ పడితే అక్కడ దారుణాదారుణంగా అమ్ముకోవడం జరుగుతుంది। ఏ రాష్ట్ర షాపులైనా ఎవరైనా సరే ఏ అధికారులు చెప్పిన ఎటువంటి బాధ్యతలు లేవు। నిన్న పొద్దున కూడా చూస్తే 2 వ్యాన్లు అవరగడ గ్రామంలో పట్టుకున్నారు। ఏ అధికారి చెప్పినా పట్టుకోవట్లేదు। నైట్ పూట కూడా ట్రాక్టర్లతో మట్టి దారుణంగా తోలుతున్నారు। ఇక్కడ చిన్నపిల్లలు ఎంతోమంది స్కూల్ పిల్లలు ఆడుకుంటున్నారు। ట్రాక్టర్లు వాళ్ళ మీద వెళ్ళినా కూడా మేము వాళ్ళకి చెప్పినా కూడా ఇటువంటి పట్టించుకునే దాఖలాలు లేవు। సదరు ఎంఆర్ఓ గారు కానీ సదరు అధికారులు కానీ పట్టించుకుని రేషన్ షాపు మాకు గ్రామాలు ఇచ్చే విధంగా చేయండి। రేషన్ షాపులో బియ్యం పేదవారికి ప్రభుత్వం ఏ బియ్యం అయితే ఇస్తుందో ఆ బియ్యం ఇవ్వాలి। నకిలీ బియ్యం కానీ ఇవ్వకుండా కట్టడి చేయాలని చెప్పి అధికారులు కోరుతున్నాం। అదేవిధంగా షాప్ నెంబర్ 5 షాప్ నెంబర్ 25లో కూడా బియ్యంలో ఎట్లా పడితే అట్లా దారుణంగా కుంభకోణాలు జరుగుతాయి। అధికారులు కూడా పట్టించుకుని తక్షణ చర్యలు తీసుకోవాలి। మా ఎస్సీ గ్రామానికి ఎప్పుడు కూడా ప్రభుత్వాలు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం। గ్రామంలో రేషన్ బియ్యం అనేది ఇక్కడ పెట్టి మా గ్రామంలో అమ్మాలని కోరుకుంటున్నాం। మట్టి నైట్ పూట చూస్తుంటాం, మట్టి ఎట్లా పడితే అట్లా అమ్ముతున్నారు। ఆ మట్టి కూడా అధికారులు ఆపి టిప్పర్లో జేసీబీలతో చాలా దారుణాలు జరుగుతున్నాయి। తక్షణమే అధికారులు మాత్రం ఈ చర్య తీసుకోకపోతే మేము గ్రామాలు ఎస్సీ గ్రామాలను కలిపి ఎంఆర్ఓ గారికి వచ్చి వినతి పత్రం ఇచ్చుకుంటామని చెప్పి కోరుకుంటున్నాం। సెలవు తీసుకుంటాం।